ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందంటే బయటికి వెళ్ళినా సరే అది ఎక్కడికి వెళ్ళింది ఏందని ఒక కన్నేసి ఉంచుతాం. అలాగే మన గుడి కూడా ఒకసారి తాళం వేసిపోయిందంటే ఇంకో మళ్ళీ రేపు పొద్దున వచ్చే వరకు కాకుండా దాన్ని కూడా కాపాడుకునే బాధ్యత మనకు ఉండాలి, బాధ్యత వహించాలి కూడా, అది కంపల్సరీ ఉండాలి. అందుకే నేను ప్రభుత్వాలకు కూడా ఇదే చెప్తున్నా, అందరం కలిసి కట్టుగా పోరాడదాం, ధర్మం కాపాడుకుందాం, మన సనాతన ధర్మాన్ని కాపాడుకొని. గోహత్య మీ కళ్ళ ముంగటనే జరుగుతుంది, దాని మీద కూడా మీరు స్పందించట్లేదు, దాన్ని కూడా ఆపుదాం. స్త్రీల మీద ఎంతోమంది దాడులు చేస్తున్నారు, వాటిని కూడా ఆపుదాం, అది మన చేతుల పని కదా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చేయలేకపోవడం వల్లనే కదా మాలాంటి వాళ్ళు రావాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళకేమో విమర్శలు అడ్డుకోవడం ఇలాంటివి చాలా చేస్తున్నారు. మీరు ఒక పక్క పోరాటం అంటున్నారు, ఒక పక్క పోలీసులు ఆపే ప్రయత్నం, మీ కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా నిర్బంధించే ప్రయత్నం, గ్రామం అంతా కూడా మీరు బయటికి వెళ్ళొద్దు అని, నెగిటివ్ ఒక పక్క, పాజిటివ్ ఒక పక్క, వీటన్నిటిని ఎలా మేనేజ్ చేసుకొని అయినా మీరు ఇంకా పోరాడుతూ ఉన్నారు? అంత పరమశివుడి ఆజ్ఞ, కాళీమాత ఆజ్ఞ, వాళ్ళ ఆశీస్సులతోనే నేను ఇప్పటిదాకా ఇలాగ వచ్చాను. నా గురుగారి సంకల్పం ఎప్పుడైతే నాకు లోక కళ్యాణం చేసుకోవాలని నాకు ఆలోచన వచ్చి నేను దేశ సంచారం కోసం వస్తాను అన్నప్పుడు గురుగారి ఆశీస్సుతో వచ్చాను కాబట్టి ఈరోజు కూడా నేను స్ట్రాంగ్గా నిలబడినాను. నేను అనుభవించింది ఇప్పుడు నేను అనుభవించేది చీమ గుట్టినట్టు కూడా లేదు నాకు. నేను 7 సంవత్సరాల నుండి ఎప్పుడైతే వెళ్ళిపోయానో నేను కేదార్నాథ్లో హిమాలయస్లో అప్పుడు అనుభవించిందే, నేను ఈ శిక్షణ పొందడానికి అనుభవించిందే అదే 100 రెట్లు ఎక్కువ. ఇదైతే నాకు చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి విమర్శలు రాని అడ్డుకొని నేను పట్టించుకోను, నా వంతు లోక కళ్యాణం నేను చేస్తూనే ఉంటాను. ఇలాంటి విమర్శలను మీరు తట్టుకుంటారు, ఎన్ని అడ్డంకులు చేసినా తట్టుకుంటున్నారు. కానీ అఘోరి మాత కన్నీళ్లు పెట్టింది కేదార్నాథ్ పోయినప్పుడు. అవును, ఎందుకు అంత దుఃఖము, అంత ఆక్రోశము? అంటే తండ్రి అది మీరు కన్నీళ్ళు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను నా సంకల్పం నెరవేర్తలేదు. ఎందుకు సొసైటీలో ఇంత మంచి చేద్దామని వచ్చినా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది ఒక చిన్నది ఉంటుంది ఎవరికైనా. అది అఘోరే కాదు, నాగసాధు కాదు, ఎవరైనా కానీ కంపల్సరీ ఒక ఆవేదన అనేది ఉంటుంది. ఒక గోల్తోని ఏదో ఒకటి మంచి చేద్దామని వచ్చినప్పుడు అది కానప్పుడు అది ఆనంద బాష్పాలు కూడా అనుకోవచ్చు కదా. లేకుంటే ఇది కావట్లేదు, సంకల్పం నెరవేరు. ఎందుకు ఎక్కడ పోయిన అఘోరిని 99% అడ్డుకోవాలనే ప్రయత్నాలే జరుగుతుంది. ఒక్క టెంపుల్లో కాదు, 2 రాష్ట్రాల్లో కూడా ఆ రకంగానే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకని అట్లా? ధర్మం గురించి పోరాడంగా ఎవరికైనా సరే విమర్శలు కానీ అడ్డంకులు కానీ వస్తూనే ఉంటాయి. కానీ నేను ఎప్పుడు కూడా నాకు బ్యాక్ స్టెప్ అనేది వేయలేదు, వేయబోను కూడా. ఎంత ఏమైనా సరే ఇంకా ఫర్దర్గా ఇంకా ముందుకెళ్ళి నా వంతు నేను లోక కళ్యాణం చేసి ఆడపిల్లలను కాపాడుకోవడానికి, గోహత్యలు ఆపడానికే నా ఈ పోరాటం ఉంది. లోక కళ్యాణం గురించి నేను ఆత్మార్పణం కూడా సేవ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇదే ఆత్మార్పణ అనే ఒక వర్డ్ అన్నారు, అప్పటి నుంచే ఈ వివాదం స్టార్ట్ అయింది. ఒక అఘోరి కానీ ఒక వ్యవస్థలో కానీ ఎవరు కూడా ఆత్మార్పణ చేసుకుంటామంటూ కూడా చరిత్రలో ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీరు నోరు తెరిస్తే ఎందుకు ఆత్మార్పణ అనే ఒక ఈ స్టేట్మెంట్ వస్తుంది ప్రతిసారి? ఆ వర్డ్ నేను ఎప్పుడైతే నా గురుగారి దగ్గరికి వెళ్ళి నేను పరమేశ్వరం దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ తీసుకున్నానో, కాళీమాత దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు వెనక్కి తీసుకోలేను. ఒక మాట అంటే ఒక మాట మీద ఉండాల్సిందే, తప్పదు. అది అఘోరి తత్వం కూడా. అందుకనే నేను ఆ మాటను వెనక్కి తీసుకోలేను. ఒకవేళ నాతో కాకపోతే, నా హిందువులందరినీ ఏకం చేయలేకపోతే, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోలేకపోతే, గోహత్యను ఆపలేకపోతే, ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి, వీటిని ఆపలేకపోతే, గుళ్ళ మీద ధ్వంసాలు జరుగుతున్నాయి, విగ్రహాలను కూలగొడుతున్నాయి, వీటిని ఆపలేని పక్షంలో నేను ఆత్మార్పణ చేసుకొని అలానన్నా ఏదైనా ఒక విపత్తును ఆపచ్చు కదా. ఆ ప్రక్రియ కూడా ఉంటుంది కదా. లోక కళ్యాణం చాలా రకాలుగా చేయొచ్చు, ఇది కూడా నేను లోక కళ్యాణం అనుకుంటాను. ఆత్మార్పణ అనే ఒక వర్డ్ మీరు ఒకవేళ మీ నోటి నుంచి రాకపోతే 48 గంటల పాటు మీ ఇంట్లో పోలీసులు మిమ్మల్ని నిర్బంధించకపోతుంది. ఈ ఆత్మార్పణ దాని మీద మీరు వెనక్కి తగ్గడంతో పోలీసులు మిమ్మల్ని రిలీజ్ చేయడము, మళ్ళీ మీరు బయట తిరగడం. వెనక్కి తగ్గడం అని కాదు, కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ నేను ఇప్పటికీ తగ్గలేదు, మీరు చూస్తున్నారు. ఎందుకంటే అనుమానున్న జీ న్యూసే నాతో వెన్నంటూ ఉండే ప్రోత్సహించారు కాబట్టి మీకైతే ప్రత్యక్షంగా తెలుసు. నేను ఎప్పుడు కూడా నేను ఏదంటే పోరాటం చేయడానికి వచ్చిన కాబట్టి పోరాటంలోనే ఉంటాను. ఆ పోరాటాన్ని ఎప్పుడు నేను వెనకడిగి వేసే ప్రసక్తే లేదు. ఇంకా కంపల్సరీ నేను నా వంతు నేను చేస్తూనే ఉంటాను. ముత్యాలమ్మ టెంపుల్ తర్వాత మీరు చాలా సందర్భాల్లో రానున్నది పెద్ద విపత్తు అంటూ కూడా గ్రహించే ముందే విషయం చెప్పారు. ఈ ఆలయంలో ఇది జరగబోతుందని చెప్తే నిజంగానే పోలీసులు అక్కడ వాళ్ళ రక్షణ కల్పించేవారు, భక్తులు కూడా కాపాడుకునేవాళ్ళు.
అంత టైం ఎక్కడ ఇచ్చారు? అఘోరి అమ్మ ఎక్కడికి వెళ్తుంది, అఘోరి అమ్మ ఏం చేస్తుంది, ఏం తింటుంది, ఏడ పడుకుంది, ఇదే కావాలి తప్ప మరి ఆమె ఏం చెప్పింది అక్కడికి పోదాం అడుగుదామని ఇప్పుడు ఎవరైనా అడిగారా? నన్ను వచ్చి అలాంటివి అడగాలి కదా. ఎవరైనా అడిగారా? నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు, నువ్వు లిఫ్ట్కి ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు కారు ఎందుకు, ఇదే విమర్శలు తప్ప నువ్వు ఎందుకు వచ్చినావమ్మా, నువ్వు వచ్చిన దానికి కారణం ఏంటని అడిగితే కదా నేను సమాధానం చెప్తాను. అలా అడిగిన వాళ్ళు ఎవరున్నారు? మీరు తప్ప అడిగిన వాళ్ళు ఎవరున్నారని నేను ప్రశ్నిస్తున్నాను.